రాజాసాబ్ తర్వాత ఎక్కడికో వెళ్లిపోతారనుకున్న డైరెక్టర్ మారుతి సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో మొత్తానికే కనిపించకుండా పోయారు. ఆ రేంజ్ లో టార్గెట్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. దీంతో మారుతికి నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. డైరెక్టర్ మారుతి రాజాసాబ్ రిజల్ట్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఊహించని రేంజ్ లో ట్రోలింగ్ ఫేస్ చేశారు. డార్లింగ్ పాన్ ఇండియా క్రేజ్ ని ఏమాత్రం బ్యాలెన్స్ చేయలేదని, ప్రభాస్ స్టార్డమ్ ని వాడుకోవడంలో ఫెయిల్యూర్ అయ్యారని కామెంట్స్ వినిపించాయి. 3 గంటల 3 నిమిషాల రన్ టైంతో వచ్చిన రాజాసాబ్లో అనవసరమైన బిల్డప్ షాట్స్, ల్యాగ్ సీన్స్ తో ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెట్టారు మారుతి. ఫలితంగా సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది రాజాసాబ్ సినిమా. అయితే ఈ సినిమా తర్వాత మారుతికి ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు అనే దానిపై న్యూస్ వైరల్ అవుతోంది. రాజాసాబ్ ఫెయిల్యూర్ తర్వాత తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయాలనే ఆలోచనలో పడ్డారు డైరెక్టర్ మారుతి. ప్రభాస్ ఫ్యాన్స్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకుని ఓ మీడియం రేంజ్ హీరోకి తగ్గ స్క్రిప్ట్ తయారు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాని మైత్రి నిర్మాతలు ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మైత్రిలో మారుతి సినిమా అన్నది ఎప్పటినుంచో ఎందుకో ఫిక్స్ కాలేదు. సో ఫైనల్లీ ఇప్పటికీ టైం వచ్చినట్లుగా తెలుస్తోంది. మైత్రి ప్రొడక్షన్ లో మారుతి డైరెక్ట్ చేసే సినిమాలో హీరోగా రామ్ పోతినేని, వరుణ్ తేజ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇటు రామ్ కూడా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా రిజల్ట్ తో కాస్త డల్ అయ్యారు. సినిమా టాక్ బాగున్నా కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న మెగా ప్రిన్స్ కొరియన్ కనకరాజుగా సమ్మర్ లో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి రామ్ పోతినేని, వరుణ్ తేజ్ ఈ ఇద్దరిలో డైరెక్టర్ మారుతికి సినిమా ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరో వెయిట్ అండ్ సీ.